సిస్టర్స్ కూడా ఉన్నారు. అంటే ఎలాంటి సన్నిహితం మీ సిస్టర్స్తో? చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఎస్పెషల్లీ చిన్న సిస్టర్ అయితే ఎక్కువ ప్యాంపర్ చేసేవాళ్ళం. బట్ నేను అక్క టామ్ అండ్ జెర్రీ కార్టూన్ లాగే ఉండేది మా ఇంట్లో. ఎప్పుడు కొట్లాడమే, నువ్వెంత అంటే నేనెంత. దీనికి అన్నిటికీ మెయిన్ కారణం కళ్యాణ్ బాబాయ్. ఇంట్లో ఆయన ఏదో యాక్టింగ్ స్కూల్ నుంచి వచ్చేవారు, లేకపోతే కరాటే చేసుకుని వచ్చేవారు. చేసుకుని ఆయనకు ఒక 3-4 గంటలు ఉండేవి. మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ వెళ్ళేవారు. ఆయన బోర్, ఏం చేద్దాం ఇప్పుడు ఇంట్లో కూర్చున్నాం, వీళ్ళిద్దరు ఉన్నారా, వీళ్ళిద్దరిని ప్రేమిస్తారు, చరణ్ హనీ రండి అంటారు. అవును చరణ్ ఏంటి పొద్దునే హనీ గురించి ఏం చెప్పావు అంటారు మా అక్క. హనీ అంటే నేనేమన్నానండి, ఏమన్నాడు బాబాయ్ అంటారు హనీ. చెప్పాడు, ఏదో చెప్పాడు సరే నేను వదిలేసానులే అని. చెప్పు ఏమన్నాడు అని. వదిలేమ్మా, విషయం ఏం లేదు. ఆయన కుకప్ చేసి మమ్మల్ని ఇద్దరిని టామ్ అండ్ జెర్రీ లాగా ఆడుకోవడం ఇంట్లో చూసేవారు. బాబాయ్కి ఎనీ మెమరబుల్ మూమెంట్ కళ్యాణ్ గారికి మీకు మధ్య? ఆయనతో ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగామండి. సో నాకు చరణ్కి అసలు మామూలుగా మేము ఇద్దరం చాలా బాగుంటాం, ఏం గొడవలు ఉండవు మా ఇద్దరి మధ్యలో. బట్ గొడవలు వచ్చినాయి అంటే ఆయన ఓన్లీ బాబాయ్ వాళ్ళే. అప్పుడులో పెద్ద ఏం ఉండదు కదండి ఎంటర్టైన్మెంట్ టీవీలో. సో ఆయన బోర్ కొట్టినప్పుడల్లా మా ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి వదులుతారు ఆయన. సో మేము ఇద్దరం కొట్టుకుంటా ఉంటాం, ఆయన కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట.